the most funniest question and love పక్కన పెడితే సెల్ఫ్ లవ్ దగ్గరికి వద్దాం. సో ఐఎమ్ హానెస్ట్ విత్ యూ గైస్. చేసుకుంటా 30 లోపు చేసుకుంటా. హలో ఎవరీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ సంజు. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈ వీడియో అయితే మీ అందరికీ తెలిసినట్టుగానే మీరు మోస్ట్ ఫ్రీక్వెంట్ గా అడిగిన క్వశ్చన్స్ కి నేను ఈరోజు ఆన్సర్ చేయాలనుకుంటున్నా. సో ఇన్స్టాగ్రామ్ లో నేను ఒక క్వశ్చన్ Q&A పెట్టినప్పుడు ఫ్రీక్వెంట్ గా వచ్చే క్వశ్చన్స్ నాకు ఈసారి కూడా వచ్చాయి. అందులో ఒక 200 to 300 క్వశ్చన్స్ వచ్చాయి. దాన్ని నేను ఫిల్టర్ అవుట్ చేసి ఒక 12 to 15 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, question is from my best friend. Are you born beautiful or to be beautiful? So this is the most funniest question and nanu tease cheyadaniki question pettadu. So I became beautiful after finding all the beautiful souls in my life. Like next question, something about your dream, best friend, family, love and self. This question is from Little Wonder 06 anta. నా ఫైనల్ డ్రీమ్ ఏంటి అంటే ఒక మంచి హౌస్ కట్టుకోవాలి. నా ఓన్ గా నేను మంచిగా, నాకు ఒక ఇమాజినేషన్ హోమ్ ఉంది. సో ఆ హోమ్ ఎప్పటికైనా కట్టుకోవాలి. అండ్ అది కాకుండా ఒక ఆర్ఫనైజ్ పెట్టాలి. అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ ని, ఫ్యూ ఆర్ఫన్స్ ని నేను అడాప్ట్ చేసుకోవాలి. ఇఫ్ పాసిబుల్ అయితే ఒక చిన్న ఆర్ఫనైజ్ పెట్టాలి అని చెప్పి నాకు డ్రీమ్ ఫ్రమ్ quite a few years, like inter first year nunchi ala unnindi or 10. Few of my close friends know that. And something about your best friend, best people in my life. One is Johnny Mohammed, you already know that, on Instagram. One is Bindu. So veeliddaru na best friends. Friend anna word lone undi kada best ani. So these people are the best. And family, yes, I love my family. And love and self love. So prastutaniki love pakkana pedite self love దగ్గరికి వద్దాం. So yes, I love myself. I recently started prioritizing myself. Third question, do you watch Big Boss? Yes, I do watch Big Boss. ఆ కాన్వర్జేషన్స్, ఆర్గ్యుమెంట్స్, ఆ ఫైట్స్ అని పక్కన పెడితే నాకు కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది, వర్క్ రిలీఫ్ అనిపిస్తుంది. ఎస్, కొంతమందికి నచ్చదు, బట్ స్టిల్ ఐ డూ వాచ్ బిగ్ బాస్. ఐఎమ్ హానెస్ట్ విత్ యూ గైస్. సో సంజు గారు, మీ నిక్ నేమ్ చెప్పండి. నిక్ నేమ్ అంటూ ఏం లేదు. అంటే నాది ఫుల్ నేమ్ వేరే ఉంది. సో ఇంట్లో కళ్యాణి అని పిలుస్తారు, ఇంట్లో రిలేటివ్స్ లో, ఫ్యామిలీస్ లో కళ్యాణి అని పిలుస్తారు. ఇన్స్టాగ్రామ్ అండ్ ఆఫీస్ లో, స్కూల్లో, కాలేజ్ లో మొత్తం సంజు, సంజీవి. సో నిక్ నేమ్ అంటూ ఏం లేదు, లైక్ సంజు అంతే. మోస్ట్ ఫ్రీక్వెంట్ ఆస్క్ క్వశ్చన్ ఏంటంటే, నాకు రిపీటెడ్ గా వచ్చాయి. ఒక 200 లో నేను ఫిల్టర్ అవుట్ చేసినప్పుడు మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఒక 10-15 వచ్చి ఉంటాయి. మీకు మ్యారేజ్ ఎప్పుడు? మీ మ్యారేజ్ కి మమ్మల్ని పిలుస్తారా? మీ మ్యారేజ్ కి మమ్మల్ని ఇన్వైట్ చేస్తారా? ఎప్పుడు చేసుకుంటారు? అసలు చేసుకుంటారా లేదా? వై మ్యారేజ్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ యూ గైస్? ఐ డోంట్ నో. చేసుకుంటా, సూన్ చేసుకుంటా, 30 లోపు చేసుకుంటా. మ్యారింగ్ లేట్ ఈస్ బెటర్ దెన్ మ్యారింగ్ ఏ రాంగ్ పర్సన్. సో ఒక రాంగ్ పర్సన్ చేసుకునే కన్నా కొంచెం లేట్ గా చేసుకోవడం చాలా బెటర్. సో నేను కొంచెం టైం తీసుకొని, నేను కొంచెం రెడీ ఉన్నప్పుడు ఖచ్చితంగా చేసుకుంటా. చేసుకున్నప్పుడు మీ అందరికి పక్కా అప్డేట్ ఇస్తాను. మీరు జిమ్ కి వెళ్ళడం వల్ల ఎన్ని కేజీస్ వెయిట్ ఇంక్రీజ్ అయ్యారు? దిస్ మెసేజ్ ఇస్ ఫ్రమ్ తులసిరావు KTR, మై కజిన్, మై బ్రదర్. సో నేను జిమ్ వెళ్ళి ఆల్మోస్ట్ 1.5 months, 2 months అవుతుంది. ఇప్పటికీ నేను, అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చా ఇంటికి వెళ్ళడం వల్ల, ఒక 15 days అలా. సో నేను 2 kgs గెయిన్ అయ్యా, మళ్ళీ 2 kgs లాస్ అయిపోయా ఇంటికి వెళ్ళడం వల్ల. అంటే జరియస్ రీజన్స్ వల్ల నేను కొంచెం మళ్ళీ లాస్ అయిపోయాను. సో మళ్ళీ వచ్చిన తర్వాత లాస్ట్ 1 month లో నేను 3 kgs వెయిట్ గెయిన్ అయ్యాను. అండ్ సో హ్యాపీ. బ్యూటీ సీక్రెట్ సిస్టర్ స్వప్న. సో బ్యూటీ సీక్రెట్ అంటే ఏం లేదు, జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఉంటే కొన్ని ఫిల్టర్స్ వాడతా కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. జస్ట్ బేసిక్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, కొంచెం పాన్స్ పౌడర్ యూజ్ చేస్తా, అంతకు మించి ఏం యూజ్ చేయను. అండ్ ఐ విల్ డూ మై స్కిన్ కేర్ టూ. అండ్ ఐఎమ్ నాట్ ఏ కన్సిస్టెంట్ పర్సన్ టు స్కిన్ కేర్. సో స్కిన్ కేర్ కూడా అంత కన్సిస్టెంట్ గా ఏం ఫాలో అవ్వను. బ్యూటీ సీక్రెట్ అంటే ఏం లేదు, జస్ట్ ఫిల్టర్స్ యూజ్ చేస్తా కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ ఉన్నావు? హైదరాబాద్ ఆర్ వైజాగ్? ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లో ఉన్నా. మేబీ ఇయర్ అంతా హైదరాబాద్ లోనే ఉంటా. మేబీ నెక్స్ట్ ఇయర్ ఐ విల్ బ్యాక్ ఇన్ వైజాగ్. ఐఎమ్ హోపింగ్ సో.
సంజు పిక్లీషియస్ ది ఏమైంది, మళ్ళీ ఏం చెప్పలేదు దానికోసం. యా పిక్లీషియస్ అంటే పిక్లీషియస్ అని ఏమో మీరే ఫిక్స్ అయ్యారేమో, బట్ మీరు అడిగిన క్వశ్చన్ పికిల్ బిజినెస్ కి రిలేటెడ్ అని అర్థమైంది. సో ఆన్లైన్ పికిల్ స్టోర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ నేను అనుకోలే, మా వదిన మంచిగా చేస్తుంది, చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చారు కాబట్టి మా అన్న వదిన కలిపి స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఒక చిన్న స్టార్ట్అప్ లా స్టార్ట్ చేద్దాం, క్లిక్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. బట్ స్టిల్ డ్యూ టు సమ్ రీజన్స్ ఇట్ డిడెంట్ హ్యాపెన్. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే పక్కా మీకే అప్డేట్ చేస్తాను. ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ గైస్. సో నెక్స్ట్ క్వశ్చన్, అక్క మీకు వర్క్ స్ట్రెస్ ఉండదా? డేలో 2-3 టైమ్స్ జాబ్ రిజైన్ చేసేద్దాం మనకు అవసరమా అని పక్కా ఫీల్ అవుతాను నేను. వర్క్ స్ట్రెస్ ఉండదు అని కాదు, నాకు వర్క్ స్ట్రెస్ నుంచి కొంచెం రిలీఫ్ ఇన్స్టాగ్రామ్, ఇంకొంచెం ఈ మధ్య రిలీఫ్ బిగ్ బాస్. సో వర్క్ స్ట్రెస్ ఉంటుంది, జస్ట్ టు మేనేజ్ అంతే. ఎందుకంటే సర్వైవ్ అవ్వాలి, హాస్టల్ ఫీజెస్, మన ఎక్స్పెన్సెస్ చూసుకోవాలి అంటే జాబ్ చేయాలి కాబట్టి ఆ స్ట్రెస్ కూడా హ్యాండిల్ చేయాలి. సో వాట్ మేడ్ యూ టు స్టార్ట్ యువర్ యూట్యూబ్ జర్నీ రాహుల్? పర్టికులర్ రీజన్ అంటూ ఏం లేదు. అంటే యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయడానికి బేసిక్గా ఐ లవ్ సోషలైజింగ్. అంటే నాకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, కంటెంట్ క్రియేట్ చేయడం, ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్. సో అదే రీజన్ 2018లో నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ఇన్స్టాగ్రామ్ కన్నా బిఫోర్. సో నేను ఆల్మోస్ట్ మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నా, చాలా కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తున్నా. డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్, డ్యూ టు సమ్ ఫ్యామిలీ రీజన్స్ నేను కొంచెం గ్యాప్ ఇచ్చా, ఒక 6 to 8 months గ్యాప్ ఇచ్చా. సో యూట్యూబ్ మానిటైజేషన్ అనేది 1 yearకి టార్గెట్ ఉంటుంది. సో నాకు ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది అన్న టైంలో హెల్త్ రీజన్స్ వల్ల గ్యాప్ ఇచ్చాను. సో అప్పటి వరకు పెట్టిన ఎఫర్ట్స్ అంతా పోయినాయి. సో అందుకని కొంచెం డిసప్పాయింట్ అయ్యి యూట్యూబ్ ఆపేసాను. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్కి వచ్చా. ఇన్స్టాగ్రామ్ మంచిగా క్లిక్ అయింది, ఇన్స్టాగ్రామ్లో నా ప్రొఫైల్ మంచిగా క్లిక్ అయింది. అండ్ నా ట్రెడిషనల్ లెటర్స్ని, నా స్మైల్ని చాలా మంచిగా కాంప్లిమెంట్ చేశారు. సో దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేసా, కన్సిస్టెంట్గా పోస్ట్ చేశాను. అండ్ నాకు అప్పటి నుంచి ఉంది యూట్యూబ్కి కంబ్యాక్ ఇవ్వాలి అని చెప్పి. జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. మేబీ దిస్ ఇస్ ద రైట్ టైం టు కంబ్యాక్ ఇన్ యూట్యూబ్ అని నాకు ఎందుకో అనిపించింది. సో కంబ్యాక్ చేశాను. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బి. సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను ఇన్ని మంత్స్ తర్వాత నేను కంబ్యాక్ ఇచ్చినా కూడా నాకు కొంతమంది ఫ్యూ పీపుల్ కాన్స్టెంట్ సపోర్ట్ ఉంది. Like I'm so thankful for you guys. I'm so grateful for you. So the next question is మీ Snapchat ID చెప్పండి. Actually I don't like Snapchat. చాలా మంది Snapchat లవర్స్ ఉన్నారు. సో I'm so sorry for that. బట్ నాకైతే పర్సనల్గా నాకు Snapchat నచ్చలేదు. బికాస్ నేను ఒక 5-6 months బ్యాక్ అసలు ఏంటి చూద్దామని చెప్పి ఇన్స్టాల్ చేశాను. ఫస్ట్ డే సమ్ ఏదో సెల్ఫీ పెట్టాను స్నాప్. ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ జాయిన్. అండ్ నెక్స్ట్ డే 2-3 ఫ్రెండ్స్ నాకు టెక్స్ట్ చేస్తున్నారు దట్ స్నాప్ పెట్టు స్ట్రీక్ పోతుంది అని. ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్. సో ఇక్కుండే అందుకే పోస్ట్ చేయలేదు. అంటే ఇట్స్ ఓకే, ఏదైనా వాల్ కో లేకపోతే ఏదైనా బల్బ్ కో, రూమ్ కో, సీలింగ్ కో ఏదో ఒక పిక్ తీసి పెట్టే, మోనో స్కైయో ఏదో ఒక పిక్ తీసి పెట్టా. అంటే ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్. అండ్ ఎవ్రీడే కానీ ఏదో ఒకటి పెట్టాలి, లేదంటే స్ట్రీక్ మెయింటైన్ అవ్వదు అని. బేసిక్గా ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు పోస్ట్ చేయాలి అనిపిస్తేనే పోస్ట్ చేస్తా తప్ప ఎంగేజ్మెంట్ పోతున్నాను, ఫాలోవర్స్ పోతున్నారనో నేను ఎప్పుడు పోస్ట్ చేయలేదు. నాకు పోస్ట్ చేయాలనిపిస్తే కన్సిస్టెంట్ గా పోస్ట్ చేస్తా. నాకు పోస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ లేకపోతే 2-3 months గ్యాప్ తీసుకున్న డేస్ కూడా ఉన్నాయి. బట్ స్నాప్చాట్ లో అలా కాదు, ఎవ్రీడే ఏదో ఒక స్నాప్ పెట్టాలి అంటే ఆ డిమాండ్ నాకు వై అనిపించింది. అంటే మనకి దానివల్ల ఒక ఇన్కమ్ రాదు, ఏం రాదు, జస్ట్ ఊరికే సరదా కోసం, జస్ట్ ఊరికే టైం పాస్ కోసం చేస్తున్నప్పుడు అంత మ్యాండేటరీగా పెట్టాలి అన్న కాన్సెప్ట్ నాకు నచ్చలేదు. సో ఇది నా ఒపీనియన్. స్నాప్చాట్ నచ్చలేదు అన్నది. మీరు ఎవరైనా స్నాప్చాట్ లో అవుతుంటే ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేయకండి గాయ్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రెడ్ ఫ్లాగ్ అండ్ గ్రీన్ ఫ్లాగ్ ఇన్ ఏ గై. దిస్ ఈస్ సమ్వాట్ అవుట్ ఆఫ్ మై మైండ్ అన్నమాట. నాకు గ్రీన్ ఫ్లాగ్, రెడ్ ఫ్లాగ్ వీటి మీద పెద్ద నాలెడ్జ్ లేదు. బేసికల్ గా పర్సన్ లో పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉంటాయి. పర్సన్ నచ్చితే మనకు అన్ని గ్రీన్ ఫ్లాగ్స్ లానే కనిపిస్తే, పర్సన్ నచ్చకపోతే అన్ని రెడ్ ఫ్లాగ్ లానే కనిపిస్తాయి. సో ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ రెడ్ ఫ్లాగ్ ఆర్ గ్రీన్ ఫ్లాగ్. ఐ థింక్ ఇట్స్ బేస్డ్ ఆన్ కంపాటబిలిటీ. మనకు ఆ పర్సన్ తో కంపాటబిలిటీ సెట్ అవుతుంది అంటే సెట్ అవుతుంది, లేదు అంటే లేదు. రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ కాన్సెప్ట్ నాకు అంత నాలెడ్జ్ లేదు. సారీ ఫర్ దట్.
ఈ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందని మా చందన గారు అడిగారు అనమాట ఎక్స్క్లూజివ్ గా. సో ఎక్స్క్లూజివ్ గా చందన కోసం ఈ ఆన్సర్. నా టూత్ పేస్ట్ లో ఉప్పు, కారం, మసాలా అన్ని ఉన్నాయిగా. కావాలంటే నువ్వు కూడా ఎప్పుడైనా బిర్యానీ కావాలంటే బిర్యానీ కూడా ఉంది నా టూత్ పేస్ట్ లో, వచ్చి తీసుకెళ్ళి హ్యాపీగా తిని. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ బెస్ట్ హ్యాబిట్. మీ బెస్ట్ హ్యాబిట్ అంటే రీసెంట్ గా స్టార్ట్ చేసా జిమ్. అది నా బెస్ట్ హ్యాబిట్. బికాజ్ ఎందుకు అంటే నా హెల్త్ చాలా సెట్ అయింది, నేను ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ అయ్యాను, కొంచెం నా బాడీకి స్ట్రెంగ్త్ వచ్చింది, నా హెల్త్ చాలా సెట్ అయింది, నా వీక్నెసెస్ చాలా సిస్టమ్ కొంచెం ఇంప్రూవ్ అయింది. సో ఐ థింక్ డెఫినెట్లీ మై బెస్ట్ హ్యాబిట్ రీసెంట్ డేస్ లో అంటే జిమ్ అనే చెప్తాను. సో హ్యాబిట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హాబీస్, రైట్? సో యశోద్ వెంకిల్ షీ ఈస్ ఆస్కింగ్ అబౌట్ మై హాబీస్. నేను బేసిక్ గా బుక్ రీడ్ చేస్తా. ప్రెసెంట్ నా దగ్గర బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఐ విల్ టెల్ యూ యూ ఓన్లీ లివ్ వన్స్. ఇది ఒక బుక్ కరెంట్ గా చదువుతున్నా. అండ్ ఐ డూ లైక్ చిల్డ్రన్ స్టోరీస్, లైక్ చిన్న చిన్న క్యూట్ స్టోరీస్ ఉంటాయి, లైక్ పండే బుక్స్ లో స్టోరీస్ వస్తుంటాయి కదా, నాకు అలాంటివి ఇష్టం. సో అందుకని బుక్ తీసుకున్నా, జ్యోతిర్మయి కథలు అని చెప్పి చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ రీసెంట్లీ స్టార్టెడ్ శ్రీకృష్ణ భాగవతం. పోయిటరీ టైప్ కాకుండా స్టోరీ టైప్ తీసుకున్నా. సో ఐ డిడ్ లైక్ దిస్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇన్ యువర్ లైఫ్. సో నా లైఫ్ లో చాలా రిగ్రెట్స్ ఉన్నాయి. మనం బేసిక్ గా చాలా మిస్టేక్స్ చేస్తాం తెలిసి తెలియక. సో నా లైఫ్ లో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి, చాలా రిగ్రెట్స్ ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ద టాప్ రిగ్రెట్ ఈస్ బిలీవింగ్ ఇన్ ఏ రాంగ్ పర్సన్. సో మన లైఫ్ లో రైట్ పీపుల్ ఉండడం ఎంత ఇంపార్టెంటో, రాంగ్ పీపుల్ లేకుండా చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో సమ్ రాంగ్ పీపుల్ బిలీవ్ చేయడం వల్ల నా లైఫ్ లో చాలా సఫర్ అయ్యాను, ఈవెన్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్ ద రిలేషన్షిప్ ఇట్ ఈస్. బట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ దోస్ పీపుల్ ఆర్ నాట్ ఇన్ మై లైఫ్ రైట్ నౌ. సో యువర్ ఫేవరెట్ జర్నీ ప్లేస్. దిస్ ఈస్ మై లాస్ట్ క్వశ్చన్. యాజ్ యూ గైస్ నో, నేను ఆల్రెడీ వ్లాగ్ కూడా చేశాను. ఈషా ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. రీసెంట్ గా విజిట్ చేశాను. ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్ లో ఉంది, రీసెంట్ గా విజిట్ చేశాను. విష్ లిస్ట్ లో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి పిక్స్ దిగాలి అని మాత్రమే ఉండింది. బట్ వన్స్ విజిట్ చేసిన తర్వాత, ఆ ప్లేస్ ఎక్కిన తర్వాత ఐ మీన్ లవ్ విత్ దట్ ప్లేస్. సో నాకు చాలా కామ్ గా, చాలా పీస్ఫుల్ గా, చాలా ప్రశాంతంగా అనిపించింది. హోప్ ఆ శివయ్య నన్ను అనుగ్రహించి మళ్ళీ పిలవాలి అని కోరుకుంటున్నా. ఈసారి ఒక 4-5 days స్టే చేయాలి అని కోరుకుంటున్నా. సో ఆన్సర్స్ టు యువర్ క్వశ్చన్. సో నాకు వచ్చిన క్వశ్చన్స్ లో ఫిల్టర్ అవుట్ చేస్తే కొంచెం బెటర్ గా అనిపించిన క్వశ్చన్స్ ఇవి. అంటే కొన్ని సిల్లీ క్వశ్చన్స్ ఉన్నాయి. యువర్ ఫేవరెట్ యాక్టర్ ఎవరు, యువర్ ఫేవరెట్ మూవీ ఏంటి, యువర్ ఫేవరెట్ సాంగ్స్ ఏంటి. సో మీరు హ్యాపీగా ఉండండి, మీ స్మైల్ చాలా బాగుంటుంది, ఇలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో that's it for today guys. So if you like my content, please do subscribe to my channel. Better content తో better videos తో నేను ముందుకు రావడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. నన్ను కాన్స్టెంట్ గా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు, కాన్స్టెంట్ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ బ్లాగ్ ఇది ఉంటే బాగుంటుంది అని మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ విల్ ట్రై టు డూ ద బ్లాగ్. సో that's it guys. Subscribe to my channel.